గుడిలో బడిలో సంభాషణ సంస్కృతంను భగవద్గీతను నేర్పిద్దామని మృత్యుంజయ శర్మ పిలుపునిచ్చారు. సంస్కృత భాషను భారతదేశ జాతీయ భాషగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే శిష్యుల్ని చూస్తే తెలుస్తుందని. ఇప్పుడు ఆయన శిష్యుడే రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన వారు. అందువల్ల అటువంటి గురుమూర్తి మృత్యుంజయ శర్మ గారు మాట్లాడాలి. భారతస్య ప్రతిష్ఠే సంస్కృతం సంస్కృతి ప్రభావం. ప్రపంచంలో భారతదేశం ఈనాడు ఒక పుస్తకాలలో ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నారు. మన సంస్కారాల గురించి కానీ, మన ఆచార వ్యవహారాల గురించి కానీ, నా జీవన విధానం గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ నేర్చుకునే స్థితిలో ఉన్నాయి. మనం నేర్చుకునే స్థితిలో ఉన్నాం. అంటే దానికి మూల కారణము సంస్కృతమే. నాకు ఏ దేవుడిని ప్రార్థించాలన్నా, ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా, ఇక్కడికి వివాహం చేయాలన్నా సంస్కృత భాషలోనే చేయాలి. నేను తెలుగులో కన్యాదానం చేస్తున్నాను, కన్యాదానం చేయాలి. చాలా నేను అక్కడ ఇస్తున్నానంటే నాకు అడిగారు. తెలుగులో ఉండడానికి లేదు. నడిపేత కాపేత దాపికేతని పిల్లవాడితో అప్పిస్తారు. ఆ పిల్లవాడికి ఏమంటున్నారో కూడా తెలియదు. అట్లాంటి परिस्थितियों लेकर संस्कृत का पाठशाला चल रहा था। इसी पाठशाला को हम आज 2023 में फिर से स्टार्ट कर रहे हैं। आज हमारे बीच में गुरुजी नागापणि शर्मा जी हैं, जिनके हाथों से, जिनके डायरेक्शन में आज हम स्कूल शुरू करने जा रहे हैं। ये स्कूल पूरे हिंदुस्तान में एक अच्छा संस्कृत पाठशाला चलना बोल के आज कोशिश कर रहे हैं। हम चाह रहे हैं कि पुराना जो 1936 में इसका नाम हो, पूरे भारत देश में, पूरे तेलंगाना में था, उसी तरह पूरे देश में ये संस्कृत पाठशाला का नाम हो। धन्यवाद। సంస్కృత కళాశాల నుంచి సంస్కృతాన్ని నేర్చుకున్నాం. ఈ గుణాలను సంస్కృత విద్యాలయంలో నేర్చుకున్నటువంటి కార్యక్షేత్రాచార్యుల వారు ఇక్కడ ఎక్కువ తెలియపడిగా పనిచేస్తున్నారు. ఆ చేశారు చెప్పారు. అక్కడి నుంచి ఈ గుణాల సంస్కృత విద్యాలయం చాలా వరకు నడిచింది. అప్పుడు సంవత్సరాలని ఆయన కేంద్రీయ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి దీని వరకు నిధులు తెచ్చేవారు. ఆ నిధులతో ఈ సంస్కృతం బాగా నడిచింది. తర్వాత గుణాలు గారు చాలా శ్రద్ధతో ఓపికతో సుబ్రహ్మణ్య గారి ఇక్కడ ప్రిన్సిపాల్ ఉండే. ఆ ప్రిన్సిపాల్ గారి ఇక్కడ వచ్చి విధానికి ఇచ్చారు. సంస్కృతం అంటే ఒకటే కాదు, సంస్కృతంలో దైవీయం అంటే మీరు చెప్పారు. దానివల్ల మనకి సంస్కారం వస్తుంది. నువ్వు ఏ దేవుడి మధ్యాహ్నం పోయినా ఆ దేవుడి ముందు నిలబడి ఏదో సంస్కృతంలో మాట్లాడాలి. ఇప్పటి వరకు శరణాలు చెప్తున్నారు ఇది దేవతల భాష, అంటే దేవతల యొక్క మీడియం. ఇంగ్లీష్ మీడియం వారికి తెలుగులో మాట్లాడిన వారికి ఏమర్థం కానీ దేవతల ముందు తెలుగులో మాట్లాడుతున్న